హలో హాయ్ మామ. ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లు కొట్టడమే పెద్ద గగనం అయిపోయింది. కానీ ఇప్పుడు 1000 కోట్లు కాదు 1800 కోట్లు కూడా కొట్టేసిన టాప్ 5 మూవీస్ గురించి అయితే మీతో డిస్కస్ చేస్తాను. అందులో ఒక్క హీరోవే 3 సినిమాలు ఉన్నాయి. సో టాపిక్ అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇక నెంబర్ 5 లో చూసుకుంటే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ పార్ట్ 1 తన యాక్షన్ అండ్ హైట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 కోట్లు పైగా వసూలు చేసి టాప్ 5 లో నిలిచింది మామ. ఇక నెంబర్ 4లో చూసుకుంటే కలికి 2898 దర్శకుడు నాగేశ్వరి మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ తో కలిపి తీసిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మైమరిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా రాబట్టి కోట్ల క్లబ్ లో చేరిపోయింది మామ. నెంబర్ 3లో ఉంది గ్లోబల్ నేషనల్ త్రిబులర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెక్కిన ఈ అద్భుత కావ్యం ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన ప్రపంచవ్యాప్తంగా ఫిదా అయిపోయింది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం మన దేశానికి గర్వకారణం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1300 కోట్లు పైగా వసూలు సాధించింది. ఇక నెంబర్ 2 చూసుకుంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన భారీ క్రేజ్ ఉన్న సినిమా పుష్ప 2 ది రివల్ అనమాట. ఇండియాలోనే కాకుండా నార్త్ అమెరికాలో కూడా రికార్డు కలెక్షన్ రాబట్టి ప్రపంచ వ్యాప్తంగా 1600 కోట్లకు పైగా కలెక్షన్ చేసి టాలీవుడ్ స్టామినా మరోసారి చూసిన సినిమా మామ. సినిమా మాత్రం నెంబర్ 1. ఇక నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నది ఏం సినిమా అన్నది మీలో చాలా మంది ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. అతనే మన డార్లింగ్ ప్రభాస్. ఇక ఇండియన్ సినిమా చరిత్రనే మార్చేసి నెంబర్ 1 స్థానంలో నిలిచిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ జక్కన్న రాజమౌళి సృష్టించిన బాహుబలి 2 2017లో వచ్చిన ఈ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల వరకు సాధించి ఇప్పటికీ ఇండియన్ సినిమా చరిత్రలో టాప్ స్కోర్ లో నిలిచిందనమాట. ఈ ఘనత ఇంతవరకు ఏ సినిమాకి కూడా దక్కలేదు. మరి ఈ 5 సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే తర్వాత రాబోతున్న సినిమాలో ఏ సినిమా బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. బై బాయ్.